ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ అర్చనపల్లి వెంకటేశ్వరరావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఎంపీపీఎస్ పాఠశాల ప్రారంభించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు, సర్పంచ్ అర్చనపల్లి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు, పలువురు పుర ప్రముఖులు, పాఠశాలల హెచ్ఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. చిన్నారులు పలు పాటలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చక్కటి డ్యాన్సులు వేస్తూ ఆహుతుల్ని అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కేవలం హంగు ఆర్భాటాలను చూసి ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేటు పాఠశాల వైపు దృష్టి సారిస్తున్నారని, కానీ నిష్ణాతులైన ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని, ప్రస్తుతం ఈ పాఠశాలలో కిచెన్ గార్డెన్ ద్వారా వచ్చే కూరగాయలతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సుల్తాన్పూర్ గ్రామం నుండి పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దయామయి మా చదువుల తల్లి చల్లగా మము దీవించమ్మా. నమోస్తు బాలి నమో శ్రీ సరస్వతి. సర్వసార్ పెద్దల సంస్థ నాగరాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ శర్మ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మేము ఉన్న పైన ఉన్న పెద్దలందరూ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడే తెలియజేస్తారు. ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న పిల్లల యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్స్. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో తమ ప్రతిభను అందించడం ద్వారా పాఠశాలకు ఘనత తెచ్చేది విద్యార్థులే అని గుర్తు చేయడం. గత 75 సంవత్సరాలుగా తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో, గౌరవంతో వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి, వారి భవితకు బంగారు బాటలు వేసే అవకాశం మా ఉపాధ్యాయ లోకానికి అందించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కటి క్రమశిక్షణతో, ఉన్నత ప్రమాణాలతో, మానవీయ విలువలతో కూడిన విద్యను అందించి సమాజంలో నవ నాగరికతకు బంగారు బాట వేసే ఎన్నో విద్యా కుసుమాలు ఈ పాఠశాలలో వికసించాయని తెలియజేయడానికి ఎంతో సంతోషంగాను గర్వంగాను ఉంది. అంటే 75 సంవత్సరాల పూర్వ విద్యార్థులు కలుసుకోవడం, మన తీపి గుర్తులు నెమరు వేసుకోవడం, మన జీవిత కాలంలో మొదటి పునాదిగా భావించే బాల్య దశలో అడుగుపెట్టేది ప్రాథమిక పాఠశాలలోనే. ఇక్కడి తీపి జ్ఞాపకాల గుర్తులు ఎన్నో. గత 75 సంవత్సరాలుగా ఆటపాటలతో, క్రమశిక్షణతో మరియు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించిన పాఠశాల సుల్తాన్పూర్ ప్రాథమిక పాఠశాల. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలైంది. అదేవిధంగా మన పాఠశాల ఏర్పడి కూడా 75 వసంతాలు కావడం, మన గ్రామానికి జాతీయ అవార్డు రావడం నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో మేము కూడా ఇదే పాఠశాలలో పనిచేస్తున్నందుకు, మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నాకు వయస్సు చాలా అయిపోయింది, 98 సంవత్సరాలు. నేను ఎక్కువ మాట్లాడలేను, మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. కానీ ఈరోజు
నా చేత నేను ఒక టీచర్తో బడిని ప్రారంభించి దాన్ని ప్రైమరీ స్కూల్గా, అప్పర్ ప్రైమరీ స్కూల్గా 10th వరకు నా పీరియడ్లోనే, నా తేదీతోనే ఇక్కడి హై స్కూల్ చేసి నా యొక్క కోరికను నెరవేర్చుకున్నా. నా నుంచి అయినంత వరకు ఈ గ్రామానికి ఎంత చేయాలనుకున్నానో అంత చేశాను. కానీ ఎప్పుడు కూడా రోడ్లలో కానీ, ప్లాట్లలో కానీ, దేంట్లోనైనా నేను ఎన్నడూ వెనుకంజ వేయక, ఎవరికి భయపడక, నాకు ఇష్టమైంది భవిష్యత్తుకు ఆధారంగా ఉండేటువంటి పనులు నేను పూర్తి చేయగలిగాను. ఈ స్కూల్ కొరకు ఇక్కడ ఈ భూమి కొనాలంటే ఈ గ్రామస్తులు ఎవరూ ఒప్పుకోలేదు. చాలామంది పెద్దవాళ్ళు వృత్తి నా గ్రామస్తులు నాకు చెల్లించారు. ఈ గ్రామంలో చదువుకున్నటువంటి పిల్లలు పెద్దవాళ్ళై, ఇంజనీర్లై, సైంటిస్టులు. ఎందుకంటే నాకు ఇప్పుడు మాట్లాడే స్తోమత లేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. అది మీ అందరికీ వినియోగించుకుంటున్నా. కానీ నాకు ఒకటే కోరిక, ఈ పాఠశాలను నేను ఎప్పుడో దీన్ని ఇంటర్మీడియట్గా చేయాలని నాకు ఆశ ఉంది. అది ఒకటి మాత్రం చేయలేకపోయినా దాన్ని మీరందరూ, గ్రామస్తులందరూ తోడ్పడి తగిన సహాయం చేసి మన గ్రామంలోనే ఇంటర్మీడియట్ పాఠశాలగా తీర్చిదిద్దాలని నా ఒక కాంక్ష ఉంది. అది మీరందరూ కలిసి దాన్ని, నా కాంక్షను నెరవేర్చాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ నేను విరమించుకుంటున్నాను. నేను చాలా దేశాలు తిరిగినాను, చాలా ఫంక్షన్లు అటెండ్ చేసినాను, లైట్ అండ్ సౌండ్ షోలు చూసినాను. ఇది ఏమిటి, ఈ చిత్రం ఏమిటి అని ముందు ఈ దృశ్యము, ఈ సౌండ్, దృశ్యం ఇవి ఏమిటి అని నాకు అర్థం కావడం లేదు. ఇది ఈ సృష్టి చేసిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. రెండవది, ఇప్పుడు అనిపిస్తున్నది ఈ గ్రామంలో పుట్టడం ఒక విధంగా పుణ్యం చేసుకున్నందువల్లనే అని. నాకు ఈ స్కూల్లో చదివే భాగ్యం కలగలేదు. మేము ఖానిగి ప్రైవేటు స్కూల్లోనే చదువుకున్నాము. నేరుగా 4వ క్లాసుకి కరీంనగర్ వెళ్ళిపోయినాం. అప్పుడు ఇక్కడ స్కూల్ లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు మన ఊళ్ళో. కానీ ఒక అనుబంధం, గట్టి అనుబంధం ఈ స్కూల్తో ఉన్నది నాకు. నా 19వ ఏట, 20వ ఏట బహుశా రెండేళ్ళు నేను ఈ ఊళ్ళోనే పనిచేసినాను. ఈ ఊళ్ళోనే ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన. అప్పుడు ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్, అంతే, ప్రైమరీ స్కూల్. అదే నాకు అభిమానం. ఆ 2 ఏళ్ళు కూడా నాకు అందరి నుంచి సహకారం లభించింది, అందరి నుంచి ప్రోత్సాహం లభించింది. సత్కారం జరుగుతున్నది. వారి జ్ఞాపిక షాలుతో పాటు జ్ఞాపికను ప్రదర్శిస్తున్నారు. మన చప్పట్లు కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ. మట్టి పట్ల మమత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు, వారికి చిరు సత్కారం. అట్లానే వారు చెన్నమాధవుని సత్యనారాయణ గారు, వారికి చిరు సత్కారం. ఈ ఊళ్ళోనే పుట్టి ఈ ఊళ్ళో పనిచేసిన వాళ్ళల్లో చెన్నమాధవుని రంగంరాజు గారు, తానిపర్తి నారాయణరావు గారు, ఆకెనపల్లి. ఇది ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. ఇది ముందు సార్, ఏ సౌండ్ మైండ్ ఇండియా సౌండ్ బాడీ, ఒక ఆరోగ్యవంతమైన. సర్పంచ్ గారు ఎక్కడున్నారా, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి చూస్తూ వారికి విన్నర్ అయినందుకు వారికి బహుమతి ప్రదానం చేస్తున్నాం. ముందుగా అలాగే కవిత మేడం, మన ఎంపీపీ మేడం గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా పోటీగా జరిగినట్టు ఇంకొక గేమ్ సర్పంచ్ సార్కి ఒకసారి విజువల్స్ ఉంటే ప్రదర్శించాల్సిందే కోరుతున్నాం. ప్రణవాలయ పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీ
పాలినివే
తెలియని చిన్నారిని కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. నా ఇంటను ఉండే మాయమ్మ ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను శిక్ష వేసావమ్మా. తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీ మీద నీ లోకాల నేను శవమల్ల అత్యాచారం చేసినోని ఊడి తీయాలి. మేడ పట్టి గొంతు కుక్కి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లారా తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యంలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మచ్చగా నిలిపోయింది. విలేజ్ వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను. డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు తిట్టారు. నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీవేసి దీవించి గురువులు నడు మీద చీవేసి కోరారు పరుగులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు. చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో అంటున్నా వెంటనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ తాడులో నా పేరెక్కించాడు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని.
మారుతుంటే ఓ పిల్ల ఎదగొల్లుగుతుండే లోన నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంతలాగుతున్నాడే నీలోన గాజుల సప్పులు గలగలు మోగుంగ గజ్జెల పట్టీలు గంటేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముకవే ఈ నెల మాయా మాటలు వెనకకు పిల్లగా మాట్లాడుస్తున్నాడు సెలయేళ్ళు మారుతుంటే ఓ పిల్ల ఎదగొల్లుగుతుండే లోన చాలే మోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైతే గుట్టినవేమయ్యా 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 చాలా పైసల్తారు పోయి చాజికాయల పోత పోయి చాలా పైసల్తారు పోయి చాజికాయల పోత పోయి కిరికిరు చెప్పుల కిందర మూతల పల్లెటూరు నందిగ పిల్ల దండ కడియాలు దస్తి రుమాల్ మస్తు గున్నో నందిగ పిల్ల కిరికిరు చెప్పుల కిందర మూతల పల్లెటూరు నందిగ పిల్ల జలపతిలిస్తివో గాజులిచ్చి తల పిస్తివో ఒక్కరను పై పుస్తివో నీ ముద్దుల ముద్దరలిస్తివో సందడి వలే వస్తివో సబ్బులంగడి తీసుకుపోతివో కిరికిరు చెప్పుల కిందర మూతల పల్లెటూరు నందిగ పిల్ల సందర్భంగా ఇంత పెద్దగా గ్రాండ్ జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన మీరు వక్తులు మాట్లాడింది కానీ ఇక్కడికి వచ్చిన వారి అభిప్రాయాలు కానీ లేదా ఇంకెవరన్నా అడ్వర్టైజ్ రూపంలో కానీ ఇవ్వడానికి ముఖ్యంగా మనం ఈ 75 సంవత్సరాల సందర్భంగా ఒక బుక్లెట్ సావనేరు తీయడం జరుగుతుంది. దానిలో ఎంపీపీ గారు, నేను, హెడ్ మాస్టర్ గారు, ఉప సర్పంచ్ మరియు పాత హెడ్ మాస్టర్ గారు సుదర్శన్ గారు 5 ముగ్గురితో ఒక కమిటీ వేయడం జరుగుతుంది. దాని బాధ్యులుగా తిరుపతి సార్ను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు చాలా బుక్స్ రాసారు, అన్నిట్లో అనుభవం ఎట్లా రాయాలి, ఏది ఉంటుంది అనేది చాలా తెలుసు, చాలా పాటలు రాశారు, బాగా అనుభవం కాబట్టి వారి ఆధ్వర్యం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ మీకు వచ్చిన
ఏది కవిత కానీ లేకపోతే పోయిన ఏది కానీ అవన్నీ కూడా ప్రింట్ చేయడానికి మీరు చక్కనైనా చిన్నగా ఒక పేజీలో వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేసి అది ఇచ్చినట్టయిందంటే మీకు ఈ ఇయర్లోనే ఏప్రిల్ 22 తారీఖు లాస్ట్ డే కావచ్చు, దాని లోపే మీ ఒక డేట్ పెట్టి ఆ డేట్ రోజు ఆ బుక్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే 75 సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజు ఈ స్కూల్లో మనం స్కూల్లో చేసుకుంటే గత స్మృతులు గుర్తుకొస్తూ ఎక్కడికో ఎక్కడో విధులలో ఉండి కూడా నేడు ఈ గ్రామానికి వచ్చి మా యొక్క స్కూల్ ఎలా ఉంది, మేము చదువుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఎలా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవడానికి తాపత్రయంతో ఈ గ్రామానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రామానికి ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉన్నది. ఏంటిది, ఏ మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి మేము అందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకనంటే మనం చదువుకున్నప్పుడు ఎంత స్ట్రెంత్ ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వ యొక్క పథకాలు పెట్టినా అవన్నీ ఇంకా కావాలి అని మనం కోరుకున్న సమయంలో మరి ఇలాంటి స్కూల్లో మనకు ఫ్రీగా విద్యను అభ్యసిస్తూ ముఖ్యంగా నిష్ఠాతులైన ఇక్కడ టీచర్స్ ఉన్నారు. అలాంటి టీచర్స్ వదులుకొని మనం ఏదో గొప్పతనాలకు ఏదో కాపాడు స్కూళ్ళకు పోతూ ఇక్కడ ఉన్న విద్యను మనం అభ్యసించకుండా వేరే రకంగా అధిక డబ్బులు వెచ్చించి పిల్లల యొక్క శారీరకంగా శ్రమ కూడా కలిగిస్తున్నాం. ఎందుకనంటే మా గ్రామంలో నేను ప్రొద్దున చూస్తే ఒక కరీంనగర్ నుంచి కానీ సుల్తానాబాద్ నుంచి కానీ వేరే ప్రాంతం నుంచి ఆటోలు వ్యాన్లు వస్తూ ఆ పిల్లలను పసి పిల్లలను దాదాపు 5 సంవత్సరాల పిల్లలను వాళ్ళను రెడీ చేసి 6:30కు రెడీ చేసి ఆ బాక్స్ ఇచ్చి బ్యాగ్ వేసి వాళ్ళని ఎలగొడితే తిరిగి మళ్ళీ 7-7:30కి వస్తారు. నిజంగా వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ రెడీ ఉంటే వాళ్ళు ఇంటికి తీసుకుపోయే వరకు ఎత్తుకుంటే భుజం మీద నిద్రపోయే పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతారో మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాదు, ఈ గ్రామంలో మీ ఇక్కడ ఉన్న ఈ స్కూలు మీకు ఎలాంటి వాతావరణం ఉంది, ఇక్కడ ఎలాంటి విద్యను అభ్యసిస్తారు, మీరు అవన్నీ కూడా మీరు ఒకసారి మీకు వీలున్న టైంలో ఈ స్కూల్లో వచ్చి ఒక 5 నిమిషాలు ఒక గంట సేపు ఒక పీరియడ్ మీరు వినండి. మరి మీ ఎక్కడైతే మీరు చదివిస్తారో ప్రైవేట్ స్కూళ్ళల్లో అక్కడికి పోయి చూడండి, అక్కడ వాతావరణం ఎట్లుంది, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళు ఎలా విద్య బోధిస్తారు, ఇక్కడ ఎలా బోధిస్తారని మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు చెప్పిన దానికన్నా తేడా ఇక్కడ ఉన్నట్టుంటే మన గ్రామస్తులందరి సహాయ సహకారాలతో మనం ఈ స్కూల్లో కూడా అన్ని రకాలుగా ఆ వసతులు కల్పించడానికి నేను ముందుంటానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ఎందుకనంటే మీరు కొద్దిమంది మేము బడిబాట కార్యక్రమంలో జూన్ మాసంలో మీ అందరికి మీ ఇంటి ముందుకు వస్తే మీరు ఒకటే చెప్తున్నారు, మేము పొద్దున రెడీ చేసి పిల్లలను పంపిస్తే వ్యాన్ వస్తుంది, ఇంటి ముందర ఎలగొడత అయిపోతుంది, మనం అందరూ ఇక్కడ వ్యవసాయానికి వెళ్ళిపోతారు, అంత దూరం స్కూల్ పంపించలేము అని చెప్తే చూద్దాం ఒకసారి అనే ఆలోచనతో నేను ఒక 1 మంత్ ఈ సంవత్సరం ఆటో పంపించినా ఎందుకు పంపిస్తలేరు అని అంటే, అయ్యో చాలా మంది మా చుట్టాలు అడుగుతారు, ఏమంటారు అంటే మేము ప్రైవేట్ స్కూల్ పంపిస్తే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మీరు ఇంత ఆర్థికంగా లేక ఉన్నారా అని మమ్మల్ని చిన్న చూపు చూస్తారనే ఉద్దేశంతోనే మేము ఆ సుల్తానాబాద్కో ఇక్కడికో పంపిస్తామని కూడా కొద్దిమంది పేరెంట్స్ చెప్తారు. కానీ రేపు పొద్దున ఈ యొక్క స్కూల్ యొక్క మీరు ఒక వాతావరణం పదే చూడండి, ఇక్కడికి వచ్చిన పిల్లలకు ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని వసతులతో ఇక్కడ ఈ యొక్క స్కూల్ నడిపించడం జరుగుతుంది. దానికి ఎల్లవేళలా ఇక్కడ మేము కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క సౌకర్యాలు కల్పిస్తూ ఆ పిల్లల బాగోగులు కూడా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన గ్రామంలో ఇక్కడ జరుగుతున్న ఆ మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఫండ్స్ సరిపోక వాళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు ఉప్పు చారు పోసి ఆ పిల్లలు పెడితే నేను అప్పుడప్పుడు నెలకొకసారి ఇక్కడ ఆ పిల్లలతో తింటే ఏమనిపిస్తుంది అంటే ఇంకా అది చెప్పలేని బాధ. అందుకే నేను వచ్చిన సంవత్సరం నుంచి ప్రతి సీజన్ లో ఇక్కడ కూరగాయలు పెట్టడం జరుగుతుంది. కానీ అవన్నీ ఉన్నట్టు ఎప్పుడో 10 రోజులు 15 రోజులకు సరిపోయేది. అవన్నీ ఫోటోలు చూసి అనుకోకుండా కలెక్టర్ గారు ఈ ఒక రోజు కాయలు చూసి మేము జూన్లో పెట్టిన అప్పుడు ఆ కాయలు చూసి అప్పుడు చాలా వస్తున్నాయి, దీన్ని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఒక రోజు మాట్లాడితే దానికి ఇంకా బాగా చేయొచ్చు సార్, ఈ రకంగా చేస్తానంటే మీరు చేయండి, మీ వెనుక నేనున్నా, మీరు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పడం వలన ఇప్పుడు ఒక డ్రిప్ సిస్టంతో
పంటలు పండిస్తే అది ఇప్పుడు స్టేట్ లెవెల్లో వార్తయింది. దానివలన ఒక గ్రామానికి మన స్కూల్కు ఎంతో విలువ కూడా పెరిగింది. అదే కాదు మొన్ననే మన యొక్క ఐటీ మంత్రి వారికి కూడా వచ్చి అబ్బా ఎంత బాగుంది, అన్ని స్కూళ్ళలో కూడా ప్లేస్ ఉన్న ప్రతి స్కూల్లో ఇలాంటి కార్యక్రమం చేసినట్టుంటే ఆ మిడ్ డే మీల్స్ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది, బాగుంటుంది, ఈ ఆలోచన బాగుంది, దీన్ని ముందు పంపిద్దామనే ఆలోచన కూడా చేద్దామని చెప్పడం జరిగింది. అదే కాదు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో మన గ్రామస్తులందరి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారి పీరియడ్లో ఈ స్కూల్ యొక్క వాతావరణాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్ది చక్కనైన వాతావరణం కల్పించినందుకు మనకు అవార్డు కూడా రావడం జరిగింది. అదే కాదు చిన్న పిల్లవాడు మన స్కూల్కి వచ్చింది ఇక్కడికి పీటీగా అతను ఒక చెప్పక ఆట అనేది ఒకటి గేమ్ వాళ్ళకి ఆడిపించి ఆ ఆట మీదే తెలియదు, ఆ ఆట ఎట్లా ఆడతారో తెలియదు, కానీ నేషనల్ లెవెల్లో 3 గేమ్స్ మనం అవార్డు కూడా కొట్టడం జరిగింది. అదే కాదు గత 5 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్ కూడా ఈ యొక్క స్కూల్ రావడం జరుగుతుంది. ఇంతకన్నా మీరు ప్రైవేట్ స్కూల్కి పోతే ఏమొస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ప్రైవేట్ స్కూల్ పోయినప్పుడు వాళ్ళు మాయ మాటలు చెప్పి మీరు 5,000 ఇచ్చిన పర్వాలేదు, 10,000 ఇచ్చినా పర్వాలేదు, మీరు పిల్లవాడిని అయితే వేయండి అని చెప్పి తిరిగి వాడు ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు టీసీ ఇయ్యం లేకపోతే ఇన్ని డబ్బులు కట్టాలని అన్నప్పుడు ఆ పేరెంట్స్ యొక్క బాధ నేను ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 20 మందిని అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు ఫస్ట్ మీరు ఈ గ్రామాల్లో ఈ స్కూల్లో కనీసం మీరు ఇక్కడికి పంపించినట్టుంటే మీరు 100-200 పెట్టి ఆటో పెట్టుకున్నట్టుంటే ఇక్కడ మీరు అనుకున్నట్టు ఈజీగా ఉండదు. అదే కాదు ఇంకొక ఆలోచన గురించి కూడా చేయడం జరిగింది. ఇక్కడ రాయేశం అని మనకు ఒక డోనర్ మనకు ₹1,00,000 మొన్ననే ఇచ్చిండు. అదే కాకుండా వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ అని ఆర్టీఓ వరంగల్లో చేస్తుండు. నేను కూడా నా వంతు సాయం చేస్తానంటే మీ వంతు సాయం అక్కడ కాదు, మీరు ఇక్కడికి వచ్చి స్కూల్కి వచ్చి చెప్పండి, మీ సాయం వాళ్ళు ₹1,00,000 మీ అన్నయ్య ఇచ్చింది కానీ మీకు మీ యొక్క సాయం మేము ఎక్కువ కోరుకుంటున్నాం అంటే మీరు ఎంతైనా అడుగుతారు. ఆ గ్రామానికి ఏది అవసరం ఆ స్కూల్లో నేను చదువుకుంటే నేను ఇంతటి వాటైనా నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను ముందుకొచ్చి. అదే కాకుండా గత సంవత్సరం స్ఫూర్తి అనే ఒక విద్యార్థిని ఇప్పుడు అమెరికాలో చదవడం జరుగుతుంది, ఎంబీఏ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇక్కడికి నేను ఇక్కడికి స్కూల్లో చదువుకోలే కానీ ఇక్కడ వాతావరణం చూసినా ఇక్కడ పిల్లల యొక్క కష్ట సుఖాలు నాకు తోండబోతుందో చూసినా వాళ్ళకు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయాలని ఉద్దేశం. దానికి ఏం కావాలని అడిగితే మాకు కంప్యూటర్లు ఇబ్బంది ఉంది, ఆ కంప్యూటర్లు కావాలంటే ₹1,00,000 పంపించడం జరిగింది. అదే కాకుండా ఆ ₹1,00,000 పంపించడం వలన ఈ స్కూల్లో మేము కంప్యూటర్లు రన్ చేస్తుంటే ఒకసారి ఎంక్వైరీకి వచ్చారు ఏ డిస్టిక్లో ఏ స్కూళ్ళల్లో కంప్యూటర్ నడుస్తున్నాయంటే సుల్తాన్పూర్ ఒకటే మన డిస్టిక్లో నడుస్తుందని చెప్పడం జరిగింది. దాని కారణంగా మొన్న ఈ మంత్లోనే మళ్ళీ ఒక 11-12 ఆ కంప్యూటర్లు కూడా గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. అంటే ఆనాడు అమ్మాయి ఇవ్వడం వలన ఇక్కడ రన్ వలన మిగతా వాళ్ళ ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది. అంటే మనం ₹1 పెట్టేవాడు వెళితే గవర్నమెంట్ కూడా మనకు ₹10 ఇస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క స్కూల్లో చదువుకొని ఇంతటి వాళ్ళమైన మనకు సాయం సహకారాలు అందించిన ఈ స్కూల్ను ఈ యొక్క నేలను అందించిన మన కాంపర్తి కాంతారావు గారు మన దగ్గర మా మామయ్య గారు ముఖ్యంగా ఆ రోజులలో చెప్తే మీకు పెద్ద ఏదేదో రాజకీయం మాట్లాడారు. 4వ తరగతి విద్యార్థులు పెద్ద ఎలిగేట్గా చదివేవారు. తిరిగి ఇక్కడ స్కూల్ పెట్టినాం, ఆ స్కూల్కు ఇక్కడ పిల్లలు పంపించాలంటే అక్కడ ఇబ్బంది పెడితే వారిని కూడా అక్కడ ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి ఈ స్కూల్లో రన్ చేసిన ఘనత వారిది. అంటే ఎన్ని చేసారు. అదే కాదు ఇక్కడ నాకన్నా ముందు చాలా మంది 4-5 సర్పంచులు ఉన్నారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కూడా ఈ స్కూల్లో ఉన్నది. ఎందుకు అనంటే ఇక్కడ చదువుకున్నాం, ఈ నేలను బాగు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ వంతు సాయంగా ఈ బిల్డింగ్ కట్టించడంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పిల్లలకు సహాయ సహకారాలు అందించడంలో కానీ అన్ని ముందున్నారు. కానీ ఇప్పుడున్న ప్రథమ కర్తవ్యం ఈ స్కూల్ నిలబెట్టుకోవాలంటే ఇంకా మనం సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇక్కడికి ఈ సమావేశాన్ని వారి ద్వారా మనకి ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క స్కూల్ యజమానికి ముఖ్యంగా చాలా నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకనంటే ఈ స్కూల్ను నిలిపియాలంటే మనం అందరూ కూడా మనకు తోచినంత మనకు చేతనైనంత మనం దీనికి సహాయ సహకారాలు అందించి దీనికి ఒక కార్పొరేట్ ఏర్పాటు
చేసి చిన్న చిన్న వాళ్ళకి అవసరాలకు ఉపయోగపడేటట్టు చేసినట్టయితే రేపు రానున్న రోజులలో సుల్తాన్పూర్ అని అంటే ఒక కార్పొరేట్ స్కూల్, అది గవర్నమెంట్ స్కూల్ కాదు అనే లెవెల్లో మనం ఈ గ్రామ పంచాయతీ స్కూల్ను మనం తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీరు తెలుసో తెలియదు, ఇక్కడ మొన్న ఈ మధ్యలో టీచర్స్ కొత్తగా వచ్చి రావడం జరిగింది వీళ్ళందరూ. దానికి యాక్చువల్గా కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ అని ఆప్షన్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడున్న ప్రజలు కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ మీకు ఎప్పుడు 10-15 ర్యాంకులు ఉండేది 2-3 ర్యాంకులకు వచ్చిందంటే ఎంతమంది టీచర్స్ ఇక్కడికి వస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అట్టి విషయంలో మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించడం వలన ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు రానున్న రోజులలో ఈ గ్రామంలోని ఈ స్కూల్ను రాష్ట్రంలోనే నెంబర్ 1గా స్కూల్గా తీర్చిదిద్దడానికి మనం అందరం కంకణబద్ధమై ఉండాలి. అందుకు మీ యొక్క సహాయ సహకార పూర్వ విద్యార్థులు ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు, వాళ్ళందరి సహాయ సహకారాలు కావాలి ఈ స్కూల్కు. కాబట్టి మీరందరూ కూడా ఆ సహాయ సహకారాలు అందిస్తారని, దానిలో నేను ప్రథమంగా ఉంటానని కోరుకుంటూ, ముఖ్యంగా టైం ఉన్నది ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి ఈ గ్రామానికి సంబంధించి, కానీ ఈ స్కూల్ చాలా ఉన్నాయి, కానీ ఈ సమయ బాలవలను మీకు చెప్పలేకపోతున్నాను. కానీ రేపు మీకు అందరికీ కూడా అన్ని తర్వాత మీరు ఈ స్కూల్కి వచ్చినటువంటి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాము అని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు మరి 75 సంవత్సరాలు మన స్కూల్ ఏర్పడి ఈ 75 సంవత్సరాలలో ఈ భూమి గుణమో గ్రామ గుణమో ఏదో కానీ ఈ స్కూల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 75 సంవత్సరాలలో ఎన్నడూ కూడా మన స్కూల్లో ఉపాధ్యాయుల మధ్య కానీ గ్రామస్తులు ఉపాధ్యాయుల మధ్య కానీ ఒకరికొకరు ఎలాంటి షికాయతులు ఎలాంటి దేశాలు లేకుండా స్కూలు అభివృద్ధి కొరకు అందరూ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు ఎవరైనా ప్రధానోపాధ్యాయులు అందరూ వాళ్ళ సొంత కృషితో స్వయం కృషితో మా బడి మా స్థలం మా ఇల్లు అన్న రీతిలో అందరూ సహకరించి పనిచేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాలతోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరపాలంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందుతేనే జరుగుతుంది. దానికే మీరందరూ దానికి ఎగ్జాంపుల్గా మనం అందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాము, మరి దానికి గాను దాతలు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ స్కూల్స్లో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు దగ్గర పిల్లలు మొదట తల్లిదండ్రులు కాకుండా కూడా స్కూల్లోనే వచ్చి వారి టైం అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే కేటాయిస్తారు. ముఖ్యంగా వారు నేర్చుకునేది అంతా స్కూల్లోనే నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ స్కూలింగ్ అనేది చాలా మంచి, వాళ్ళకి నేర్చుకునేది, సమాజం గురించి తెలుసుకునేది. పిల్లలు ముఖ్యంగా మన సర్స్ దగ్గర నుంచి కానీ స్టాఫ్ దగ్గర నుంచి కానివ్వండి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. ఇవన్నీ ఒక మంచి అనుభూతుల్లాగా కూడా ఉంటాయి. దానికి ఆదర్శంగానే ఇక్కడ నుంచి ఇప్పటివరకు చెప్పారు మన ఉపాధ్యాయులు అందరూ చెప్పారు. ఇక్కడ నుంచి చదువుకొని అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి అందరూ సంతోషంగా ఉన్నారని. అదేవిధంగా మరీ ముందు కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా పూర్వ గవర్నమెంట్ నుంచి కూడా మన ఇక్కడ బిల్డింగ్స్ డొనేట్ చేయడం కూడా జరిగింది. మా సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ మీ అందరికీ ఉంచుతామని చెప్పేసి కూడా చెప్తున్నాను. మరి అందరికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా స్కూల్కి కూడా రాబోయే రోజుల్లో కూడా 10/10 GB రావాలని చెప్పేసి కూడా పిల్లలందరినీ కూడా కోరుకుంటున్నాను. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా పిల్లల మీద తగు శ్రద్ధ చూపిస్తూ వాళ్ళని చదువు నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకి అందించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 75 సంవత్సరాలు వచ్చినాయి, మనం తప్పకుండా చేయాలి. ఈ 75 సంవత్సరాల ఫంక్షను నాకు తెలిసి జిల్లాలో ఇదివరకు ఎవరు చేయలేదు. నెంబర్ 1 సుల్తాన్పూర్. అసలు 50 సంవత్సరాలు చేసిన వాళ్ళే ఒక 5 పాఠశాలలు ఉన్నాయి నాకు తెలుసు. మరి 70 సంవత్సరాలు అంటే నెంబర్ 1 సుల్తాన్పూర్. ఇక ముందు కూడా ఎవ్వరు చేయలేరు దీన్ని. కాబట్టి ఈ చరిత్ర
మన ముంగట 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం చేయకపోతే బాగుండని నిజంగా చెప్పాలంటే సంవత్సరం అందరూ వెంబడి పడ్డారు. పిల్లలు, ఓల్డ్ స్టూడెంట్స్ వెంబడి, ప్రజాప్రతినిధులు, టీచర్సు, ముఖ్యంగా సర్పంచ్ గారితో మీ హయాంలో ఇది చేయాలి, వారి అదృష్టం బాగుంది కాబట్టి మరి రేపతోటి వాళ్ళకి టైం అయిపోతుంది. ఈరోజు నిర్ణయించడం అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను.